హాయ్ ఫ్రెండ్స్, టుడే మై టాపిక్ ఇస్ ఫ్రీ బస్ వల్ల వచ్చే కష్టాలు. నీ అమ్మ జీవితం వచ్చి గంట సేపు అయింది, బస్సు రావట్లేదు, ఏమీ రావట్లేదు. ఇందాక ఒక బస్సు వచ్చింది, లేడీస్ ఆ బస్సు మొత్తం కబ్జా చేసి ఎత్తకపోయారు. ఇంకా అప్పటి నుంచి సత్తనపల్లి బస్సులు సత్తనపల్లి బస్సులు వస్తున్నాయి, కానీ నర్సాపేట బస్సులు ఒక్కటి రావట్లే. ఏందోలే, ఈ ఫ్రీ బస్ వల్ల లేడీస్కి మంచి జరుగుతుంది, కానీ మనకే అన్యాయం జరిగిపోతుంది. ఎందుకు ఇలా అంటున్నానంటే, ఫ్రీ బస్సులో సీటీ లేదని నన్ను 2 times దించేశారు కిందకి. నన్నే 2 సార్లు తీశారు. ఇంకా 5 సరిపోనట్టు 1 2 చాలా సీటీ లేదని గొడవ పట్టాలు, కండక్టర్ నిచ్చరాలు, డ్రైవర్ని కూడా కొట్టడాలు, ఇలాంటివన్నీ టీవీలో చూస్తున్నాంగా. ఈ ఫ్రీ బస్ పథకం కింద ఏం జరుగుతుంది, మనకు చాలా బాధ జరుగుతుంది. లేడీస్కి కోపం వచ్చినా కూడా ఇట్స్ ట్రూ, 100% ట్రూ. ఎందుకంటే మీరు కూడా కొంచెం అండర్స్టాండ్ చేసుకోవాలి. మీకు ఫ్రీ బస్ పెట్టారు, బస్సులు మొత్తం మీరే కబ్జా చేస్తున్నారు. మేమైపోవాలి? అసలే నేను మధ్యాహ్నం డ్యూటీ, రావడానికి లేట్ అవుతుంది, పోవడానికి అంటారా వచ్చి 1.5 గంట అయిందని చెప్తున్నాగా. ఎబ్బే, ఒక బస్సు వచ్చింది ఇప్పటికే, అది మేము వెళ్ళే నర్సాపేటది. అబ్బో, ఆ సార్ని అడిగి పంపించుకున్నా, తొందరగా వచ్చా. ఇదేంట్రా అంటే ఏడిపెడుతుంది బస్సు. అయినా ఒక అడుగు ముందు రావటం మంచిదే అనుకున్నాం, కానీ అడుగు లేట్ అయిపోయింది, బస్సు వెళ్ళిపోయింది. నాకు వాచిపోతుంది. చంద్రబాబు నాయుడు గారు మనకు ఫ్రీ బస్ పెట్టడం ఒకవైపు మంచిదే అనుకుంటున్నారు, కానీ లేడీస్కి మాత్రం మంచిది, మనలాంటి వాళ్ళకి నాయి చూడండి అయితే. ఎందుకంటే బస్సులన్నీ వాళ్ళు ఎక్కుతుంటే మేమే ఎక్కాలి, ఆటోలు ఎక్కాలా? అయినా లాంగ్ డిస్టెన్స్కి ఆటోలు ఎక్కితే వాసిపోతాయి. వాళ్ళ కష్టాలు తీర్చడానికి, కానీ వాళ్ళ కష్టాలు తీసుకుని మనం ఎత్తుకుని చేసుకుని మనకున్న కష్టాలను ఇంకా పెంచుకున్నాం. మా జీవితం ఏమనుకోవాలరా. ఈ రూట్లోంచి 1.5 గంట నుంచి అటు ఇటు వాకింగ్ చేస్తున్నా, ఆకలి వేస్తున్నా. మధ్యాహ్నం కూడా తినలా. ఏది ఊర్ల పేర్లన్నీ వస్తున్నాయి, ఏ ఊరు పడితే ఆ ఊరు బస్సులు వస్తున్నాయి, కానీ నర్సరాపేట బస్సులు మాత్రం ఒకటి రావట్లా. వస్తే ఈరోజుకి అసలు రావా? రాకపోతే గుంటూరులో కూడా తెలిసిన వాళ్ళు లేరు. ఏం చేయాలో రావాలని కోరుకుంటున్నాను. నన్ను అయితే 11 అయింది ఇంటికి పోయేసరికి. స్నానం చేసి అన్నం తిని 12 దెయ్యాలు తీరే టైంలో స్నానాలు చేసి అన్నాలు తినాల్సి వచ్చిందని. అయినా చూడాలనుకోవాలి. లేడీస్ కోపం రావచ్చు, మీకు ఫ్రీ బస్ పెట్టడం వల్ల మా కష్టాలు వచ్చినాయని, కానీ ఇది రియాలిటీ అదేగా. చాలా జరుగుతున్నాయి ఇలాంటివి. 1 2 చెప్పుకుంటూ పోతే చెప్పుకున్నన్ని. ఇదిగో చిలకలూరిపేట బస్సు ఇప్పటికి 5 బస్సులు పోయినాయి, ఇది 6వది. సత్తనపల్లి బస్సులు నేను వచ్చిన 1 గంట సేపులో 5 పోయినాయి. నర్సాపేట బస్సు మాత్రం ఒకటే పోయింది. నేను వెళ్ళాల్సింది నర్సాపేట. ఈరోజు కూడా మా దరిద్రం సరిపోయినట్టు. ఇదిగో వానలో పడి ఇదిగో నీళ్లు అక్కడ వరకు ఉన్నాయి. నేను అక్కడ వరకు వెళ్ళి మార్కెట్ దగ్గర ఎక్కా బస్సు. ఆడెక్కితే ఇక్కడ దించేశారు నన్ను. జస్ట్ షార్ట్ డిస్టెన్స్, చాలా షార్ట్ డిస్టెన్స్లో దించేశారు. ఈ ఫ్రీ బస్ తగలయ్యా, ఏం చేసినా కూడా లేడీస్ బస్సులో దించేశారని చెప్పిన మగాళ్ళగా మా చెప్పుకుని మేము మా మీద నవ్వుతారు తప్ప జాలంటూ రాదు. మగాడంటే స్ట్రాంగ్గా ఉండాలంటారు, సపోర్ట్ ఇవ్వడానికి కూడా లేకుండా పోయింది. ఎవడం గబక్కన గట్టిగా అరిస్తే, నేను దించారని అరిస్తే కొడతారేమని చెప్పి మూసుకుని కూర్చోవాల్సి వచ్చింది. ఒకప్పుడు మగాళ్ళని చూసి ఆడవాళ్ళు భయపడాలి, ఇప్పుడు ఆడవాళ్ళు చూసి మగాళ్ళు భయపడే రోజు వచ్చేసినాయి కాదు, వచ్చినాయి. వస్తాయేమో అనుకున్నాం, కానీ అది ఎంత తొందరగా వస్తాయని మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేకపోయా. లేడీస్కి కోపం వస్తుందా? రోజు వస్తున్నారా? కానీ ఇదే ట్రూ. ఈ ఫ్రీ బస్ వల్ల మాకు నేలకి నాచిపోయింది. ఇడుగురాళ్ళ, చిలకలూరిపేట, సత్తనపల్లి, ఏ ఊరు బస్సు ఆ ఊరు బస్సులు వస్తున్నాయి. సరే నేను వెళ్ళాలి, నర్సాపేట బస్సు మాత్రం రావట్లా.
సో మీకు కూడా ఇలాంటి బస్ కష్టాలు ఉంటే కొంచెం నాకు కామెంట్ చేసి చెప్పండి. ఎందుకంటే నాలాంటి బస్సు బాధితులకు ఎంతమంది ఉన్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఒక్క కామెంట్ తప్ప ఎక్కువ కామెంట్స్ రావట్లేదు అసలు. బ్రో మీకు ఒక విషయం చెప్తా, నేను ఇప్పుడిప్పుడు మెల్లగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తాను. సబ్స్క్రైబర్స్ కూడా మెల్లగా ఇంక్రీజ్ అవుతున్నారు. ఇంకా కొంచెం ఇంక్రీజ్ అయితే బాగుండని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఎంకరేజ్ చేసే కొద్దీ నేను ఇలాంటి వీడియోలు ఇంకా పెట్టబుద్ధి అయ్యిద్ది గట్టిగా. నాకు ఎందుకంటే లేడీస్ గురించి మాట్లాడాలంటే